ఇక్కడికి చేసిన గల్ఫ్ సేన నాయకులకి, సైనికులకి, అలాగే వీరమాజులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సౌదీ అరేబియా నుంచి, అలాగే బహ్రెయిన్ నుంచి వచ్చిన నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన ఇక్కడ పుట్టినరోజు అంటే మనం పార్టీ పెట్టిన తర్వాత ఇది 4వ పుట్టినరోజు అండి. అది ఇందాక మంజులి గారు అన్నట్టు జనసేన పార్టీ అంటే ఆవిడ కల్లారా, అంటే చంద్రశేఖర్ గారు మేము బాగా క్లోజు అని ఆవిడ తెలుసు కాబట్టి ఎలాంటి కష్టాలు అంటే ఎలాంటి మాటలు పడ్డామో వాళ్ళందరూ తెలుసు. అంటే మేము ఒక పవన్ కళ్యాణ్ గారి సంకల్పంతో ఆయన పార్టీ స్థాపిస్తున్నారు. అప్పటి నుంచి అంటే స్థాపించే ముందే పవన్ కళ్యాణ్ గారు కలిసాము. సో ఆయన సంకల్పం, ఆయన ఒక సమాజం మీద ఆయన సమాజానికి ఏం చెయ్యాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. అదే ఉద్దేశంతో మనం సమాజానికి ఏదో చెయ్యాలి అనే భావంతో మేము అందరం కలిసాం. ఎన్నో ఒడిదుడుకులు అంటే ఒక్క తాటి మీద తీసుకురావడం అంత చాలా కష్టతరము. అందరి సహకారంతో ఈరోజు అంటే ఒక లాస్ట్ ఎలక్షన్లో ₹1 కోటి గల్ఫ్ కంట్రీస్ నుంచి మనం ఇవ్వగలిగామంటే ఆలోచించాలి. అంటే ₹1 కోటి అంటే నేనేదో చెక్ పట్టుకెళ్ళి ఇచ్చేసి ₹1 కోటి కాదు, సుమారుగా 500 నుంచి 600 మంది కంట్రిబ్యూట్ చేస్తారు. అంటే మీరు ఆలోచించండి జనసేన ఎంత స్ట్రాంగ్ ఉంటారు. నేను ఇప్పుడు చంద్రశేఖర్ గారు అనుకోండి, ఇప్పుడు నాకు 50 లక్షలు ఉంటే నేను 50 లక్షలు అంటే పట్టుకెళ్ళి ₹1 కోటి, అది కాదు. ఇక్కడ ఏంటంటే పబ్లిక్ నుంచి మనం ₹1 కోటి స్వచ్ఛందంగా మనం ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ₹1 కోటి ఇవ్వగలిగాం. అంటే అది మన 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 ఘనత కాదు, కేవలం మన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మీద మనందరం కలిసి చేసుకోవడం వల్ల జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మేము యూఏఈలో చాలా ఇబ్బందులు పడ్డాము జనసేన పార్టీని స్థాపించడానికి, అందరిని ఒక తాటి తీసుకురావడానికి. కొంతమంది అయితే యూఏఈలోనే జనసేన యూఏఈ కింద చేద్దామని పట్టుబట్టడం. మేము కొంతమంది అలా కాదు, గల్ఫ్ కంట్రీ అంతా ఒక యూనిట్గా ఉండాలి, అది అప్పుడే మనం బలంగా మన పార్టీకి ఇవ్వగలము. అంటే గల్ఫ్ అంటే సౌదీలో యాక్టివిటీ చేసిన, దుబాయ్లో యాక్టివిటీ చేసిన, మస్కట్లో యాక్టివిటీ చేసిన గల్ఫ్ అని అంటారు. వాళ్ళకంటే కంట్రీస్ తెలీదు. కాబట్టి మేమందరూ కలిసాం కాబట్టి మాకు పవన్ కళ్యాణ్ గారు లెటర్లు ఇవ్వడం, ఇలాంటి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. సో అంటే మనందరూ